నమ భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. మాఘమాసం పరమ పవిత్రమైన మాసం. ఎల్లమ్మ తల్లి ఎవరి గృహం నందు ఉంటుందో వారు ప్రతి ఒక్కరు కూడా శాఖలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మంగళవారం నుండి శివరాత్రి వరకు వచ్చే మంగళవారాలు ప్రతి ఒక్కరు కూడా శాఖలు పెడుతూ ఉంటారు. ఎలా శాఖలు పెట్టాలంటే కనుక ఆనవాయితీ ప్రకారంగా ఎవరికైతే ఏ ఆనవాయితీ ఉంటుందో ఆ ఆనవాయితీ ప్రకారంగా శాఖలు పెట్టుకోవాలి. ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ అమ్మవారికి అంటే కనుక 3 రకాలు కానీ 5 రకాలు కానీ కందులు, పెసళ్ళు, శనగలు అట్లా ఏవైనా సరే ఒక 3 రకాలు కానీ 5 రకాలు కానీ నానబెట్టేసి ఉప్పు లేకుండా మంగళవారం ప్రాతకాలంలో స్నానం చేసి నీట్గా అమ్మవారికి గద్దెలుంటే గద్దెలు, లేకుండా గురుగులుంటే గురుగులు అవన్నీ నీట్గా శుభ్రపరచుకొని ఆ అమ్మవారి దగ్గర మీరు నీట్గా మొత్తం అలంకరించుకోవాలి. అలాగే తర్వాత సాయంకాలం పూట మళ్ళీ నీట్గా అలంకరించుకొని గుమ్మం దగ్గర మీరు నానబెట్టిన పదార్థాలు ఉడకబెట్టాలి. ఉప్పు లేకుండా ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసి ఆ పాయసం చేయాలి. పరమన్నం వండేసి సాయంకాలం సూర్య అస్తమించిన తర్వాత 6-7 ప్రాంతమునందు ఆ అమ్మవారికి మంచిగా నివేదించి గృహం నందు మొత్తం ప్రసాదమంతా నివేదించుకొని గుమ్మం మెయిన్ ద్వారం ఏదైతే ఉంటుందో ఆడ కొద్దిగా బెల్లము, పెరుగు, ఒక చెంబులో నీళ్లు, మళ్ళీ నీళ్ళ శాఖ కొన్ని యాపాకులు వేసి శాఖ లెక్క పెట్టేసి గుమ్మం దగ్గర కొబ్బరికాయ, ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టాలి. మళ్ళీ 2 అగరబత్తులు వెలిగించి లోపలికి రావాలి. లోపల దేవుని దగ్గర ద్వారం ఉంటే అక్కడ కూడా శాఖ పెట్టేసి దేవుని దగ్గరకు వచ్చేసి నీట్గా నైవేద్యం పెట్టేసి బెల్లం పానకము నైవేద్యం పెట్టేసి ఆ అమ్మవారికి మనసా వాచా కర్మణ ధ్యానించాలి. ఎవరి గృహం నందు రేణుక ఎల్లమ్మ తల్లికి ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారో ఆ జగదాంబిక జగన్మాత కరుణాకటాక్షాలు మనందరిపై ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా జగజ్జనని జగన్మాత రేణుక ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాలు అందరికీ సిద్ధించాలని మనసా వాచా కరుణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.